అంతర్మదనంలో అజారుద్దీన్, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ వాస్తవంగా. సో జూబ్లీస్లో పోటీ కోసం పునరాలోచన, ఎమ్మెల్సీపై గురి కుదరదనే అంటున్న క్యాడర్, మంత్రి కుట్రకు ఎందుకు బలి కావాలని మదనం. సో ముస్లిం పెద్దలతో అజారుద్దీన్ సమాలోచనలు అంటూ చూస్తున్నాం. 100% రాసి పెట్టుకోండి. అజారుద్దీన్కు టికెట్ ఇవ్వద్దని ఓవైసీ హుకుం జారీ చేసేసిండు కాంగ్రెస్ పార్టీకి. అట్లయితేనే మేము సపోర్ట్ చేస్తాం, లేదంటే మేము కూడా పోటీ చేస్తాం. అప్పుడు ఖచ్చితంగా మీరు ఓడిపోతారు, మేము ఓడిపోతాం, బీఆర్ఎస్ బీజేపీ గెలుస్తుందని చాలా స్పష్టంగా ఓవైసీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పడంతో అజారుద్దీన్ని ఆ యొక్క ఎమ్మెల్యే రేసుని తప్పించి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. సో తర్వాత మరి మంత్రి ఇస్తారా ఇంకేది ఇస్తారా అనేది తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఏదైతే అనౌన్స్మెంట్ అవుతుందో అది లీగల్గా ఆ చెల్లుబాటు కావట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో జూబ్లీహిల్స్లో పోటీపై పునరాలోచన, ఎమ్మెల్సీపై గురి కుదరకనన్న క్యాడర్, ఓ మంత్రి కుట్రకు ఎందుకు బలి కావాలి. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నేతలతో సమావేశమైనటువంటి అజారుద్దీన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, క్రికెట్ ప్రస్థానంలో ఓ క్రీడాకారుడిగా ఎన్నో క్లిష్టమైన బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఓ కెప్టెన్గా ప్రత్యర్థుల పాచికలను చిత్తు చేసి జట్టును విజయ తీరాన్ని నడిపారు. కానీ ఇప్పుడు రాజకీయ చదరంగంలో మాత్రం సొంత పార్టీలోని ప్రత్యర్థులు వేసే యార్కర్లను ఆడడంలో తడబడుతున్నారు. మంత్రి సరిగా అంచనా వేయలేక క్రీజ్ నుంచి తప్పించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడిప్పుడే ప్రత్యర్థుల వ్యూహం అర్థమవుతున్నట్టుంది. శ్రేయభిలాషులు, అనుచరులు, అభిమానులు ఇచ్చేటువంటి సూచనలతో అసలు తత్వం బోధపడుతున్నట్టుంది. అందుకే క్రీజ్ను వదలాలా వద్దా అని అంతర్మదంలో పడిపోయారు. అంటే తాను బరి నుంచి తప్పుకోవడంపై డెసిషన్ పెండింగ్ బోర్డు పెట్టేశారు. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిపై మాజీ క్రికెటర్ కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ అంతర్మదనం చెందుతున్నటువంటి తీరు. ప్రధానంగా సీఎం వర్గం తనను బలిపోషణ చేస్తున్నదా అనే సందేహం అజారుద్దీన్ పట్టి పీడిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అందుకే ఉప ఎన్నిక తెరపైకి రాగానే అందరికంటే ముందుగానే హడావుడి మొదలుపెట్టిన ఆయన సీఎం వర్గం ఎమ్మెల్సీ అస్త్రం ప్రయోగించడంతో మిన్నకుండిపోయారు. కానీ అది అయ్యేది కాదు, పోయేది కాదు అని ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తుందో తిరిగి జూబ్లీహిల్స్లో రేస్లో ఉండేందుకు పునరాలోచన చేస్తున్నట్టు అజార్ వర్గం చెప్తున్నది. కొద్ది రోజులుగా మైనార్టీ ప్రజలతో అజారుద్దీన్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వ్యతిరేకంగా సీఎం వర్గం కాదు, కేవలం ఇదంతా ఫేక్ న్యూస్. కానీ అంటే సీఎం వర్గం అదే అంటున్నారు కదా. అసలు విషయం ఏంటంటే ఓవైసీలు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా ఒక మైనార్టీ అంటే ముస్లిం లీడర్ని ఎదగనియద్దు. ఎదిగితే ఎంఐఎం వాడే ఎదగాలి, వేరే పార్టీ నుంచి ఎదగొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ ఆదేశాలతోటి అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో పునరాలోచనలో అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఎంపిక అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న దరిమిలా ఎమ్మెల్సీ వచ్చేదా పోయేదా అనే చర్చ అజార్ వర్గంలో మొదలైంది. ఆదిలో దీన్ని పెద్దగా పట్టించుకున్న అజార్ కొన్ని రోజులుగా సీరియస్గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. పార్టీలోని కొందరు ముఖ్య నేతలతో పాటు మైనార్టీ ప్రముఖులు కూడా అజార్కు ఈ అసలు విషయం అర్థమయ్యేలా చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్సీ పదవిపై న్యాయపరమైన చిక్కులు ఉండడంతో దానికోసం వేచి చూడడం వృధా ప్రయాసాన్ని, ఉప ఎన్నికల్లో పోటీ చేయడమే మంచిదంటూ అజార్కు సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే అజారుద్దీన్ మళ్ళీ తిరిగి అంతర్మదంలో పడి మళ్ళీ నేను పోటీ చేయాలని మళ్ళీ అధిష్టానానికి విన్నవించే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎంపిక ప్రక్రియ విషయంలో చాలా అనుమానాలు లీగల్గా తనకు ఇబ్బందికరమైన అంశం ఉంది కాబట్టి మేబీ మళ్ళీ ఆయన తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో నవీన్ యాదవ్ బరి తెగింపు, ఎన్నికల ఓటర్ కార్డుల పంపిణీ, కొత్త ఓటర్ కార్డుల పంపిణీ అంటూ ప్రచారం. ఈసీ ఐసీఎస్ భద్రతకు ముప్పేనని కమిషన్ ఆందోళన. అలాంటి వారిపై చర్యలకు గతంలోని కలెక్టర్లకు ఆదేశాలు అంటూ చూస్తా ఉన్నాం. ఏం లేదు, దుష్ప్రచారం స్టార్ట్ చేసింది. నవీన్ యాదవ్కు టికెట్ వస్తుంది అనేది ప్రచారం బలంగా జరుగుతోంది. సో ఈ క్రమంలో ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయన మీద దుష్ప్రచారం చేయాలని చెప్పేసి ఇక నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఎప్పటికప్పుడు ఆయన మీద విపరీతమైన ప్రచారం చేస్తూనే ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే.